హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి యాజ్ యూజువల్ అండి మ్యూచువల్ ఫండ్స్ గురించి. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇవాళ ఏంటంటే మన వీడియోలో కొన్ని కామెంట్స్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్లో మనకు వచ్చేసి ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ మనది ప్రాఫిట్టా లాసా, మనకు ఎంత అమౌంట్ వచ్చింది, అండ్ స్టాక్స్ ఎంత అమౌంట్ వచ్చింది, మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో ఎంత అమౌంట్ వచ్చింది అన్నది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసి మన ఫస్ట్ కామెంట్ అండి, చూడండి. కాలేజ్ స్టూడెంట్ పెట్టారు. దీనికి వచ్చేసి ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ చెప్పొచ్చు. మనం డైలీ 200, 300 వస్తాయని చెప్పలేం తమ్ముడు. అది మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని బట్టి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది మార్కెట్ మీద పడుతుంది. సో డైలీ లాభాలు రావాలని లేదు, నష్టాలు రావాలని లేదు. సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, పేరెంట్స్ ఇచ్చిన మనీని ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. అలానే వడ్డీకి తెచ్చి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. పర్సనల్ యాప్స్ నుంచి కూడా తెచ్చి ఇన్వెస్ట్ చేయొద్దు. మీ దగ్గర ఏమన్నా ఉంటే, పాకెట్ మనీ అలా ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి అంతే. ఇక్కడ చూడండి, సెకండ్ కామెంట్, ఎస్ఐపి పెట్టిన అమౌంట్ విత్డ్రాల్ ఎలా పెట్టాలి అని అడిగారు. ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి క్లియర్గా. థర్డ్ కామెంట్కి కూడా చూడండి, మ్యూచువల్ ఫండ్స్ని ఎలా కనుక్కోవాలి మొబైల్ పోతే. దీనికి కూడా నేను నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఓకేనా? ఈ 2 కామెంట్స్కి మన అప్కమింగ్ నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా, స్టాక్స్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత అమౌంట్ వచ్చింది, అలానే మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టాక్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి కరెంట్ అమౌంట్ 17,172, ఇన్వెస్టెడ్ వచ్చేసి 15,379, టోటల్ రిటర్న్స్ 1,792. ఓన్లీ మండే రిటర్న్స్ వచ్చేసి 48 అండి. ఇక్కడ డే చేంజ్ అంటే మండే. ఓకేనా ఫ్రెండ్స్? టోటల్ రిటర్న్స్ సిడిఎస్ఎల్ టోటల్ రిటర్న్స్ 588, అరవింద్ టోటల్ రిటర్న్స్ 315, కేఫిన్ టెక్నాలజీ టోటల్ రిటర్న్స్ వచ్చేసి 571. నేను చాలా చిన్న అమౌంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశానండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మనీ ఉన్నప్పుడు ఇంకా ఇన్వెస్ట్ చేస్తాను నేను స్టాక్స్లో. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. ఇవి మండే మనకు వచ్చిన రిటర్న్స్, టోటల్ రిటర్న్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్ ఎంత మనీ వచ్చిందో చూపిస్తున్నాను మీకు. ప్రతిదీ కూడా నేను రెడ్ మార్క్తో సర్కిల్ చేస్తాను, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి కరెంట్ అమౌంట్ 1,07,702, ఇన్వెస్ట్ వచ్చేసి 1,00,000, టోటల్ వచ్చేసి 6,692. ఓన్లీ మనకి మండే వచ్చిన రిటర్న్స్ 764. చూడండి ఫ్రెండ్స్, సర్కిల్ చేశాను నేను రెడ్ మార్క్తో. ఇక్కడ డే చేంజ్లో మండే రిటర్న్స్ అండి. డే చేంజ్లో మోతిలాల్ ఒస్వాల్ స్మాల్ క్యాప్లో వచ్చేసి 302, మిడ్ క్యాప్లో వచ్చేసి 189 రిటర్న్స్ వచ్చింది. నిపాన్లో 113, బంధన్లో 120, జేమ్ ఫ్లెక్సీ క్యాప్లో వచ్చేసి 37 రూపాయలు. చూస్తూ ఉండండి, ఇక్కడ రెడ్ మార్క్తో క్లియర్గా చూపించాను నేను. చూడండి, ఇక్కడ డే చేంజ్లో మండే వచ్చిన రిటర్న్స్ అండి ఇవన్నీ కూడాను మనకి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసి నేను స్టాక్స్లో విశాల్ మెగామార్ట్ ఐపీఓ అప్లై చేశాను. కాకపోతే మనకి అలాట్మెంట్ రాలేదు ఫ్రెండ్స్. మళ్ళీ మంచి ఐపీఓ వస్తే అప్లై చేస్తాను షూర్. అదేవిధంగా మీలో ఎవరైనా ఐపీఓ అప్లై చేసుంటే, అలాట్మెంట్ వచ్చుంటే నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మనకి నేను మంత్లీ ఎస్ఐపి, మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఎంత కట్ అవుతుందని చూపిస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో చూడండి, మంత్లీ వచ్చేసి మనకి ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు మనకి ఎంత కట్ అవుతుందని. టోటల్ వచ్చేసి 7,000 అండి. అంతకుముందు 6,500 ఉండేది. మొన్న మీకు మ్యూచువల్ ఫండ్స్ చూపించాను కదా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది, అందులో ఒక 500 చేసి చూపించాను కదా, సో 7,000 అయింది. ఇంకా చూడండి, నిపాన్ స్మాల్లో వచ్చేసి 5,000, జేమ్ ఫ్లెక్సీలో 500, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్లో వచ్చేసి 1,000, స్మాల్ క్యాప్లో వచ్చేసి 500 ఇలా ఇన్వెస్ట్ చేశాను. ఇలా మనకు మంత్లీ ఎస్ఐపి కట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ వేరే వాళ్ళు కూడా చూడడానికి మన వీడియో అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.